అన్ని పార్టీల ధ్యేయం జగన్ అధికారంలోకి రాకూడదని. తన కుమారుడు పవన్ రెడ్డికి టికెట్ ఎక్కడా అన్న విషయం నాకు తెలియదు. పార్టీ అధిష్టానాన్ని మా సోదరుడు, నా కుమారుడు పవన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవం. కుటుంబానికి ఒక్క టికెట్ అని చంద్రబాబు మాకు చెప్పలేరు. షర్మిల తెలంగాణకు కాకుండా ముందే ఏపీకి వస్తే లాభం ఉండేది. షర్మిల ట్రైన్ మిస్ అయింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ 12 స్థానాలు గెలుస్తుంది అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అంటే రోజు రోజుకు మార్పులు వస్తూ ఉన్నాయి. రాజకీయాలు ఏమిటి ఎక్కడ ఏ జిల్లాలో లేని వాతావరణం ఈ జిల్లాలో కనపడతాం. ఇట్లా కాదు, ధ్యేయము వాళ్ళకు ఒకటే. చంద్రబాబు నాయుడు ధ్యేయము, పవన్ కళ్యాణ్ ధ్యేయం ఒకటే. ఏమైనా సరే ఇది మారు జగన్ గద్దె దింపాలనేటువంటి దానికి వాళ్ళు ఎన్ని త్యాగాలకైనా సిద్ధమయ్యారు. చాలా ఆత్మీయులను కూడా దూరంగా పెట్టారు. రియాలిటీ పరిస్థితి ఏదో తెలుసుకొని ఏమి కులము మతము ఇవన్నీ ఉన్నా కూడా వాటికన్నిటికీ లీస్ట్ ఇచ్చారు. కట్టకడపటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇవాళ కులం చాలా ఎక్కువ ప్రామినెన్స్ ఉంది. కులానికి కూడా మతానికి ప్రామినెన్స్ ఉంది. ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వాటిని పెద్దగా పక్కన పెట్టి వాళ్ళ ధ్యేయం ఒకటే. ఏది ఏమైనా సరే ఈ జగన్ యొక్క ఈ రాక్షస పాలన అంతమొందించాలనేటువంటిది. కాబట్టి వాళ్ళకు ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వలేదు. అది ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన నేచర్కు, ఆయన దీనికి వ్యతిరేకంగా కూడా పోయి ఎన్నో అంచుకొని ఈ మారు పూర్తిగా సర్వేల పైన ఇతరత్ర వాటిపైన ఆధారపడి టికెట్లు ఫిక్స్ చేస్తారు. సహజంగానే టికెట్ రాని వాడికి కొంత కోపము తాపం ఉంటుంది. 10 ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి వాడు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానో నడుచుకోలేటువంటి వాడు వస్తుందని ఇంతవరకు ఆశ పెట్టుకోవచ్చు. ఇవాళ ఈ పొత్తుల వలన కొందరు ఆశలు తగ్గించుకోక తప్పలేదు. వాళ్ళు తగ్గక తప్పలేదు. తెలుసు చంద్రబాబు నాయుడుకు తెలియదు ఏమి కాదు. పరిస్థితులు ఎవరు ఇప్పుడు మా ముసలాయన ఉన్నాడు, కళ్యాణ్ వర్గం ముసలాయన. ఆయన ఎంత సిన్సియర్గా ఉంటాడో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయినా కూడా కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా ఏమైనా సరే గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ టికెట్లు మార్చారు. ఈ ఓట్లు చీలిపోకూడదని. అయినంత మాత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు అనేటువంటి మాట లేదు. హీ విల్ బి ది చీఫ్ మినిస్టర్. హీ విల్ బి. దాంట్లో ఎవరికేమి అభ్యంతరం ఉండదు. అటు బీజేపీకి కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ. ఇప్పుడు సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు ఏం కొత్త కాదు మాకు. ఇంతకుముందు ఉన్నటువంటి స్నేహ సంబంధాలే ఇప్పుడు ఉన్నాయి. అవి కంటిన్యూ అవుతాయి. వాళ్ళకు కూడా అవసరమైన చోట ఎక్కడో చోట 1-2 సీట్లు ఇవ్వటము, చేయటము, మేము తగ్గించుకోవటము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదేం ఫైనల్ అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వారం 10 రోజులు టైం ఉంది. ఈ వారం 10 రోజుల లోపల ఇంకా సర్దుబాట్లకు 1-2 సీట్లు సర్దుబాటుకు అవకాశం ఉంది.